జనం ఉన్నారు సార్ మన క్రైస్తవుల్లోనే. పబ్లిసిటీ కింగ్స్ ఒక్కొక్కడు ఆడు చేసిన ₹10 ఉండదు. ఓ గొప్ప దైవజనుడు ఈ వాక్యం చెప్తుంటే విన్నాను. సంఘంలో 2 రకాలు ఉంటారంట అనండి. ఒకడు ఉప్పు రకం అంట, ఒకడు కరివేపాకు రకం అంట. నాకు తెలియదు, ఆయన చెప్తుంటే విని ఆశ్చర్యపోయాను. 50 కిలోల గిన్నెకి సాంబారు కాసాం. మసిలిపోతుంది. ఆది నుంచి అంతవరకు అందులో కరిగిపోయి కలిసిపోయి విడదీయరాని భాగమైపోయి దానికి రుచిని పాడవకుండా నిలవ ఉండే శక్తిని అన్నీ సమకూర్చి పెట్టింది ఎవరు? ఉప్పు. వంటలో వచ్చామనిగా అవుతుంది. ఏముండి పెడుతున్నామమ్మా అంటే ఈ కలిసిపోయింది ఎవరో, కరిగిపోయింది ఎవరో, మరిగిపోయింది ఎవరో, ఆకారాన్ని కోల్పోయింది ఎవరో, అందం తెచ్చింది ఎవరో. ఇంత చేస్తేనండి ఉప్పుని ఎవడన్నా బయటికి తీసి చూపించగలడా? కనపడదండి అసలు. లాస్ట్లో తాలింపు ఎత్తారండి ఇంత కరివేపాకు దూసేసి. ఇది 50 కేజీల గిన్నెలు అడుగుని ఉంటుంది. ఒక 2 లీటర్లు పోస్తారు ఆయిల్. ఈ సాంబార్ పోసేపాటికి పైకి వచ్చి కూర్చుంటుంది ఎవరో. చేసిందేముండదు. లాస్ట్లో సుయ్యమంటుంది. మొత్తం ఫోటోలు నిండి అదే. సంఘంలో ఇటు ఉప్పు రకం ఉంటుంది, మందే రకం. హల్లెలూయా. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో. చిన్నప్పుడు అయ్యి మా పాటలు. చెయ్యి పైకెత్తద్దు కానీ లోపల ఫిక్స్ అయిపో. ఏమైనా తేడా ఉంటే మార్చేసుకో. నువ్వు ఉప్పా, నువ్వు కరివేపాకా. కష్టపడి కరిగిపోయి కలిసిపోయి ఈ ఎండల్లో ఈ అగ్గిలో నానా బాధలు పడి సంఘాన్ని కాపాడే వ్యక్తులు కొందరు ఉంటారు. సంఘాన్ని నిలబెట్టే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అది పాడవకుండా నిల్వ ఉండేలా చూసేవాళ్ళు కొందరు ఉంటారు. దానికోసం కరిగిపోతారు, కష్టపడిపోతారు. మీరు లోకమునకు ఉప్పుగా ఉంటారని చెప్పాడు దేవుడు. ఆమేన్. వాళ్ళు పేరు కోరుకోరు, వాళ్ళు ఘనత కోరుకోరు, వాళ్ళు మరుగై ఉంటారు, వారు కరిగిపోతారు. కానీ వాళ్ళ వలనే రుచి, వాళ్ళ వలనే నిలవ ఉండే సామర్థ్యం. ఈ కరివేపాకు ఉంటుంది చూడు, లాస్ట్లో వస్తుంది, సుయ్యమంటుంది. ఉప్పు ఎత్తే సౌండ్ రాదు, దీనికి వస్తుంది. ఉప్పు కనపడుతుంది, ఇది కనపడుతుంది. ₹10 కొరగానోడు పావలా పరిచయం చేయనోడు దేవునికి, సంఘానికి, దైవజనుడికి ఏనాడు ఉపయోగపడినాడు. ఈ కరివేపాకులు ఎక్కువైపోయారు ఒక్కొక్కడు. ఏయ్ మిస్టర్ కరివేపాకు, ఈ పేరు నాదే అనిపిస్తుంది కదా, చెయ్యెత్తబాకు, లోపల ఫీల్ అవ్వు. ఎందుకంటే మేము తట్టుకోలేము. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, మనం అలా బ్రతకొద్దు, అలా బ్రతకొద్దు. దేవుడు మనల్ని ఎలా కోరుకున్నాడు? ఉప్పు. మీరు ఉప్పులాగా ఉండాలి. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పోద్దంటే మీరే గనక మీ జీవాన్ని కోల్పోతే భూమిని ఎవడు మీకు ఇంకివ్వలేడు. అది బయట పారవేపుడు త్రొక్కబడుటకే ఇంక వేస్ట్ అయిపోద్దని చెప్పాడు. మన సారాన్ని కోల్పోవద్దు, మన లక్షణం కోల్పోవద్దు, మన ప్రభావాన్ని కోల్పోవద్దు. మనం ఉంటేనే శుద్ధీకరణ, మనం ఉంటేనే రుచి, మనం ఉంటేనే కాపుదల. అర్థం బతకాలి సంఘంలో. దేవునికి స్తోత్రం కలుగునే కాదు. దేవునిలో బతికితే, ప్రభువులో బతికితే, సంఘంలో బతికితే రుచిని కోల్పోవడానికి కాదు, ఆకారాన్ని కోల్పోయి, ఉనికిని కోల్పోయి సంఘానికి ఒక జీవాన్ని అందించే ఒక అద్భుతమైన క్రైస్తవుడిగా బతకాలి. హల్లెలూయా. అరచేతులు పోసి మోసేదాకా నాకించాడండి ఒకడు. పానకం పోసింది ఒక చుక్క, ఒక చుక్క కారిపోదు. నువ్వు పోసింది వేసిన ₹10 రెండో చేసి సపోర్టు వేసాయి. ఎరా ఈ చెయ్యి మొయ్యలేకపోతుంది నీకు. చర్చిలో అప్పుడప్పుడు చూస్తున్నా నేను పట్టుకుని. అంటే ఈ చెయ్యికి బలం లేదా, పోనీ అసలు పేన ముప్పుతో లేదా, పోనీ లేచారా 10 కదా కానీ పోనీ అది గింటేస్తున్నావా ఏంటి అసలు అర్థమవుతుంది నాకు. ఉప్పు. దేవునికి స్తోత్రం. ఒక వస్తువు కాపాడబడాలంటే, ఒక వస్తువు శుద్ధీకరించబడాలంటే, ఒకదానికి రుచి రావాలంటే యేసు రక్తమే. మనం ఉంటే సంఘం బాగుండాలి, మనం ఉంటే సంఘం కాపాడబడాలి, మనం ఉంటే పరిచర్య మంచి రుచికరంగా మారాలి. ఏమీ లేకుండా ఫోటోలకు మాత్రమే పనికొచ్చి, మైకులో మాత్రం కనపడి, అడావుడికి కనపడి, ఏమండి ఎగ్జిబిషన్ మినిస్ట్రీ వద్దు.
ఒక్కరు కూడా ఆమె చెప్పలేదే. బాగా తెలివైన వాళ్ళే పోర్రా బాబు. ఎగ్జిబిషన్ మీన్స్ అంటే ప్రదర్శనకి మాత్రమే పనికొచ్చే చిచ్చి 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 చిచ్చి. నేను కనబడకపోవాలి కానీ నా పని కనపడాలి. యేసుప్రభు అనేవారు అయ్యా మీరే దేవుడా, మీరే దేవుడా, మీరే దేవుడా. అవును నేను దేవుడను అనాలని వాళ్ళ ప్రయత్నం. ఆయన అంటాడు, నన్ను పంపిన వాడును నేను చేయని క్రియలను నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. నేను నోటితో చెప్పడం రమ్మాయికి నా పనులు చెప్తలేదా? యేసుప్రభు వారి స్టైల్ అది. నేనే దేవుణ్ణి అని మురుగుతాడా? తెంగరమోహోడు ఎవడో మాట్లాడుతా యేసుప్రభు వారు కొత్త నిబంధనలో ఎక్కడైనా నేనే దేవుణ్ణి అని చెప్పారా? వీడికి అసలు ₹1,00,00,000 పాయింట్ దొరికినాడు. ఏదో సామెత ఉంది కదా, తెంగరోడు తిరణాలకు వెళ్తే ఎక్క సరిపోయింది, అడికి ఏమి రాదు. అది అట్టుకుంటాడు పెద్ద, ఇంకేముండదు పాయింట్ వాడి దగ్గర. ఒక ముఖ్యమంత్రి ఒక స్టేజీ మీదకి వస్తే పోన్లేరా ఉండరా? ఓ ప్రధానమంత్రి సేవకి వస్తే నేనా ప్రధానమంత్రిని నేను అన్నాసి ఎవడంటాడు అలాగా? పక్కనోడు ప్రధానమంత్రి వారు మన దగ్గరికి వచ్చారో, మన పట్టణానికి వచ్చారో, సాక్షాత్తు పక్కనోడు చెలరైపోవాలరా, మనం సైలెంట్గా ఉండాలి. అది రేంజ్ అంటే. అంతేగాని అందరినీ నేనే ప్రధానమంత్రి, నేనే ముఖ్యమంత్రి అంటే ఎవడన్నాడు? అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న మహాదేవుడంట నేను దేవుని అంటాడు. బుర్రలేకపోతే సరే ఎవడు? ఆర్ఆర్కే మూర్తయ్య గారు రాశారు ఒక పాట, గుర్తుందా? నీ దేవుడేడనొచ్చు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నాడని చెప్పను, ఎలా ఉన్నాడని చూను. అందులో మహానుభావుడు రాస్తాడు, ఆకాశాన్ని అడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా. We can find the signature of the Almighty even in the creation. సర్వ సృష్టిలో ఎటు చూసిన దేవుని సంతకమే కనపడుతున్నా.